స్వహస్తాలతో ఒడిశాలో జార్సుగూడలో ఆయన ఒక వర్చువల్ కాన్ఫరెన్స్ లో ఆయన ప్రారంభోత్సవం చేస్తే బరంపూర్ నుంచి మొదలైనటువంటి ట్రైన్ మన శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ఒక స్టాప్ వచ్చింది. మళ్ళీ మన శ్రీకాకుళం రోడ్ మన ఆంధ్రవలస స్టేషన్ లో మరొక స్టాప్ వచ్చింది. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన జిల్లా ప్రజలందరి తరఫున కూడా తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ కూడా గుర్తుంటుంది, ఇక్కడే మన స్టేషన్ లోనే గతంలో వందే భారత్ ట్రైన్లు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. వందే భారత్ ట్రైన్లు చిన్న చిన్న డెస్టినేషన్స్ మధ్యలో దగ్గరగా ఉన్నటువంటి నగరాల మధ్యలో వాటి కోసం ప్రారంభోత్సవం చేశారు. ప్యాసింజర్ కార్లు సీట్లతో ప్రారంభోత్సవం చేశారు. ఆ రోజు విశాఖపట్నం నుంచి భువనేశ్వర్కి ప్రారంభోత్సవం చేసుకుని మన ప్రాంతంలో మంచి స్టాప్ మనం ఏర్పాటు చేసుకున్నాం. మన జిల్లాలో 3 స్టాప్లు ఆ రోజు వందే భారత్ కి ఏర్పాటు చేసుకున్నాం. ఎంతో మందికి దాని ద్వారా లబ్ధి జరిగింది. ఆ రోజే చెప్పారు రైల్వే మినిస్టర్ గారు కూడా, వందే భారత్ ఏ రకంగా దేశంలో ప్రారంభోత్సవం చేశామో దూర ప్రాంతాలకి కూడా అమృత్ భారత్ స్టేషన్ ట్రైన్లు కూడా చేస్తామని ఆ రోజు అన్ని రకాలుగా కూడా ఆ సంకేతాలు కూడా మన రైల్వే మినిస్టర్ గారు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ప్రయత్నం చేశాం. మన ప్రాంతం మీద నుంచి కూడా అమృత్ భారత్ ట్రైన్ ఒకటి వెళ్ళాలని ఆ కళ ఈ రోజు నిజమైంది. అమృత్ భారత్ ట్రైన్ అంటే ఈ రోజు ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్లలో ఏ రకమైనటువంటి సౌకర్యాలు మీరు చూస్తారో ఆ సౌకర్యాలన్నీ కూడా మన కోచ్ల్లో కల్పించి ప్రయాణికులకి స్లీపర్ కోచ్లతో దూర ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి అన్ని రకాల సువిధాలు అన్ని ఉండే విధంగా ఈ యొక్క ట్రైన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి, రైతులకి, ముఖ్యంగా మనకున్న మత్స్యకారులకి, అలాగే మనకున్న వ్యాపారస్తులకి, లేకపోతే విద్యార్థులకి, ఇలా ఎంతో మందికి ఈ యొక్క ట్రైన్ కూడా ఉపయోగపడుతుంది. ఈ ట్రైన్ తాలూకా మార్గం మరి చూసుకుంటే బరంపూర్, పలాస, శ్రీకాకుళం, రాయగడ, అలాగే మనకున్న బొప్పిలి, విజయనగరం, పార్వతీపురం మీదుగా అలా గుజరాత్ వరకు కూడా ఇది వెళ్తుంది. మరి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అలాగే గుజరాత్ వరకు వెళ్ళినటువంటి ట్రైన్ లో ఎన్నో స్టాప్స్ ఉన్నాయి. ఎన్నో కీలకమైనటువంటి నగరాల తాలూకా స్టాప్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రాంతాలకి మన దగ్గర నుంచి వెళ్ళాలంటే సరైనటువంటి సౌకర్యాలు కూడా లేవు. అటువంటిది యొక్క ట్రైన్ మార్గంతో నేరుగా సూరత్ వరకు కూడా వెళ్ళడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఈ రోజు ఈ అమృత్ భారత్ ట్రైన్ వల్ల దక్కిందనేది కూడా మన ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదే రకంగా మన ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చెందాలని ఎన్నో ప్రయత్నాలు కూడా రైల్వే పరంగా మనం చేస్తున్నాం. మీరందరూ కూడా సాక్ష్యం. 10 సంవత్సరాల క్రితం 2014లో మన స్టేషన్లు గాని జిల్లాలో రైల్వేలు అంతంత మాత్రాలు ఉంటే పట్టుబట్టి మరి మన దూసి దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 17 స్టేషన్లు ఉంటే ప్రతి ఒక్క స్టేషన్ మీద కూడా దృష్టి పెట్టి ప్రతి స్టేషన్ లో కూడా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి ఈ 10 సంవత్సరాల్లో మనం తీసుకొని వచ్చాం. అందులో అత్యధికంగా మన హెడ్ క్వార్టర్ మన శ్రీకాకుళం స్టేషన్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి మరి కార్యక్రమాలు చేశాం. ఇక్కడ అదనంగా ఒక సబ్వే కావాలంటే సబ్వే గాని, లేకపోతే అడిషనల్ గా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావాలంటే అది గాని, లేకపోతే ప్లాట్ఫామ్ షెల్టర్లు గాని, ఇలా అనేక కార్యక్రమాలు, లిఫ్ట్ గాని అన్ని కూడా మన స్టేషన్ లో సర్క్యులేటింగ్ ఏరియాతో పాటు అన్ని డెవలప్ చేసుకున్నాం. ఇంతటితో ఆగట్లేదు. మనకి ఎప్పుడు కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్ లో ఒక ప్రాబ్లం ఉంది. నేరుగా మనం ఏ ప్లాట్ఫామ్ కి వెళ్ళాలంటే అవకాశం లేదు. అటు సైడ్ నుంచి వచ్చినా ఇటు సైడ్ నుంచి వచ్చినా మనం బ్రిడ్జ్ ఎక్కితే గానీ ఏ ట్రైన్ కూడా ఎక్కే అవకాశం లేదు. దాని మీద ఎన్నో సందర్భాల్లో రైల్వే అధికారులందరితో కూడా మాట్లాడి దీనికి శాశ్వత పరిష్కారం తీసుకొని రావాలనుకున్నాం. అది తీసుకొని వచ్చామని కూడా ఈ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ పక్కనే మీరు ఇనుము అందరూ కూడా చూస్తున్నారు పిల్లర్లు. సరికొత్త స్టేషన్ అమృత్ భారత్ ద్వారా నిధులు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైనటువంటి స్టేషన్ ఇటు పక్కన కూడా మనం నిర్మించబోతున్నాం. దానికి తోడుగా మరొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఈ స్టేషన్ లో మనం నిర్మించబోతున్నాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్లు ఈ రోజు 5 ప్లాట్ఫామ్ల వరకు ఉంటే దాన్ని కూడా మనం వెడల్పు చేసి 6 ప్లాట్ఫామ్లుగా చేసి 3 లైన్స్ ఇప్పుడు మనకి రైల్వే అంతా కూడా 2 లైన్లు ఉన్నాయి. ఒకటి వెళ్ళడానికి, ఒకటి రావడానికి. దాని వల్ల చాలా వరకు కూడా రైల్వేస్ కూడా వాళ్ళ ట్రైన్ల తాలూకా స్పీడ్ పెంచాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే మోదీ గారు వచ్చిన తర్వాత
మన రైల్వేస్ ని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి రైల్వేగా తయారు చేయాలని థర్డ్ లైన్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మన ప్రాంతంలో థర్డ్ లైన్ పనులు కూడా శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. థర్డ్ లైన్ వచ్చిన తర్వాత మన స్టేషన్ లో డెవలప్మెంట్ కూడా జరిగిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి వసతులు మన రైల్వే స్టేషన్ లో కల్పించబోతున్నాం. అతి దగ్గరగానే ఆ రోజులు కూడా మనం చూడబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇటు పక్కన మంచి బిల్డింగ్ వస్తే మన అన్న రవికుమార్ గారితో కూడా మాట్లాడాం. ఇంకా ఏం చేయాలి, ఆంధ్రవలస మున్సిపాలిటీకి ఒక మకటం లాంటి ఇది ఒక స్టేషన్ ఏదైతే ఉందో దీన్ని వినియోగించుకొని ఇంకా మున్సిపాలిటీని ఎలా అభివృద్ధి చేయాలని నేను రమణ ఎప్పటికప్పుడు మేము మాట్లాడుతూ ఉంటాం. అయితే స్టేషన్ ఇప్పుడు ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ వచ్చినటువంటి స్టేషన్ మెయిన్ ఫేస్ కింద తయారవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ అప్రోచ్ రోడ్డు కూడా ఉండాలని, చింతాడు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక 100 ఫీట్ రోడ్డు కూడా వేయాలని అన్న రవికుమార్ గారు నేను ఇద్దరం కూడా ఆలోచించుకున్నాం.